పార్ట్ 1లో మనం చూసాం ఇరాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ రైవల్రీ 70 ఏళ్ల హిస్టరీ నుండి ఎలా బిల్డ్ అయిందో తెలుసుకున్నాం. బట్ ఈ కాన్ఫ్లిక్ట్లో జస్ట్ 2 దేశాలు మాత్రమే ఇన్వాల్వ్ కాలేదు. బిహైండ్ ద సీన్స్ చాలా పవర్ఫుల్ నేషన్స్ అండ్ గ్రూప్స్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అండ్ వరల్డ్ అంతా ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఇది వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందా అని. లెట్స్ అండర్స్టాండ్ ద గ్లోబల్ పిక్చర్ నౌ. మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ ప్లేయర్ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య చాలా తీవ్రమైన శత్రుత్వమే ఉంది. ఇజ్రాయెల్ అనే దేశం ఎగ్జిస్టెన్స్ని మేము యాక్సెప్ట్ చేయమని ఇరాన్ గవర్నమెంట్ ఓపెన్గా డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి ఈ 2 దేశాల మధ్య టెన్షన్ ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్ డైరెక్ట్గా బ్యాటిల్ ఫీల్డ్లో ఉండకపోయినా హెజబుల్లా మరియు హమాస్ లాంటి గ్రూప్స్కి మనీ, వెపన్స్, ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇజ్రాయెల్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుందని నమ్ముతోంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తే ఇజ్రాయెల్ సెక్యూరిటీకి బిగ్గెస్ట్ థ్రెట్. సో ఇజ్రాయెల్ చాలాసార్లు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద సైబర్ అటాక్స్ అండ్ కోవర్ట్ ఆపరేషన్స్ చేసింది. ఎగ్జాంపుల్గా ఒక ఫేమస్ సైబర్ అటాక్ ఉంది, స్టక్స్నెట్ సైబర్ అటాక్. ఇది ఒక పవర్ఫుల్ కంప్యూటర్ వైరస్ లాంటి సైబర్ వెపన్. ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసి యురేనియం సెంట్రిఫ్యూజ్ని డ్యామేజ్ చేయడం ద్వారా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని స్లో చేయడానికి యూజ్ చేశారు. బాంబ్స్ లేకుండా, మిసైల్స్ లేకుండా ఒక చిన్న కంప్యూటర్ కోడ్తో ఇరాన్ న్యూక్లియర్ మెషిన్స్ని డ్యామేజ్ చేశారు. ఇది మోడర్న్ సైబర్ వార్ఫేర్లో మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయాలి. ఇజ్రాయెల్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ సౌదీ అరేబియా. రిలీజియస్ సైడ్లో సౌదీ అరేబియా సున్నీ ఇస్లాంని రిప్రజెంట్ చేస్తుంది, ఇరాన్ షియా ఇస్లాంని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 2 సెక్షన్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ రైవల్రీని ఇంకా స్ట్రాంగ్గా చేస్తున్నాయి. రీజనల్ పవర్ సైడ్లో మిడిల్ ఈస్ట్లో ఎవరు డామినెంట్ పవర్ అవ్వాలి అనే ఒక కాంపిటీషన్ ఉంది. ఇరాన్ మరియు సౌదీ అరేబియా 2 దేశాలు కూడా ఈ రీజియన్లో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి. సో మిడిల్ ఈస్ట్లో ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్, యెమెన్ కాన్ఫ్లిక్ట్. యెమెన్లో ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. హౌతిస్ సౌదీ అరేబియా ఆపోజిట్ సైడ్లో మిలిటరీ కోalition లీడ్ చేస్తుంది. ఇరాన్ మరియు సౌదీ అరేబియా డైరెక్ట్గా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోరు. ఇన్స్టెడ్ వేరే దేశాల్లో ఉన్న గ్రూప్స్ని సపోర్ట్ చేస్తూ ఫైట్ చేస్తారు. అనదర్ మేజర్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరంటే దీనిలో రష్యా. రీసెంట్ ఇయర్స్లో రష్యా మరియు ఇరాన్ రిలేషన్షిప్ చాలా క్లోజ్ అయ్యాయి. 2 కంట్రీస్కి కామన్ ప్రాబ్లం వెస్ట్రన్ శాంక్షన్స్. అలాగే గ్లోబల్ పాలిటిక్స్లో యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ని అపోజ్ చేయడం. అందుకే రష్యా ఇరాన్కి మిలిటరీ టెక్నాలజీ, ఎకానమిక్ కోఆపరేషన్, డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్. రష్యా వెస్టర్న్ అలయన్స్ని కౌంటర్ చేయడానికి ఇరాన్తో రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ చేసుకుంది. నెక్స్ట్ గ్లోబల్ జైంట్ చైనా స్ట్రాటజీ స్లైట్లీ డిఫరెంట్. చైనా మెయిన్ ఇంట్రెస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ట్రేడ్. ఇరాన్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీస్లో ఒకటి. చైనా ఇరాన్ ఆయిల్ బిగ్గెస్ట్ బయర్స్లో ఒకటి. 2021లో చైనా మరియు ఇరాన్ ఒక లాంగ్ టర్మ్ డీల్ని సైన్ చేశారు, 25 years కోఆపరేషన్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ వల్ల చైనా ఇరాన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తుంది, ఇరాన్ చైనాకి ఆయిల్ సప్లై చేస్తుంది. ఇది మిడిల్ ఈస్ట్ జియోపాలిటికల్లో ఒక మేజర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా కన్సిడర్ చేస్తారు. మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే, వెస్ట్రన్ శాంక్షన్స్ వల్ల ఇరాన్ గ్లోబల్ ఎకానమీ నుండి ఐసోలేట్ అయిన టైంలో చైనా ఇరాన్కి ఒక ఎకనామిక్ లైఫ్ లైన్ లాగా సపోర్ట్ చేస్తుంది. చైనా ఇరాన్ నుండి ఆయిల్ కొని ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇరాన్ ఎకానమీని సస్టైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో యూఎస్ఏ సింగిల్గా యాక్ట్ చేయడం చాలా రేర్. యూజువల్లీ యూఎస్ఏ వెనుక వెస్టర్న్ అలైస్ సపోర్ట్ ఉంటుంది, అందుకే చాలా డిసిషన్స్ కలెక్టివ్గా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, నాటో కంట్రీస్ లైక్ యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ యుఎస్ ఫారెన్ పాలసీకి, వెస్టర్న్ అలైస్కి సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ విషయంలో మాత్రం అన్ని వెస్టర్న్ కంట్రీస్ ఒక స్టాండ్ తీసుకో. కొన్ని కంట్రీస్ వార్ కన్నా డిప్లొమసీ మరియు నెగోషియేషన్స్ని ప్రిఫర్ చేస్తాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్ సింపుల్గా 2 కంట్రీస్ ఫైట్ అయితే కాదు, యాక్చువల్లీ ఇది ఒక గ్లోబల్ ప్రాక్సీ నెట్వర్క్. ఇరాన్ ఒక సైడ్లో హెజ్బుల్లా, హమాస్, హౌతిస్ లాంటి గ్రూప్స్ని సపోర్ట్ చేస్తుంది. యూఎస్ఏ ఇంకో సైడ్లో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మరియు వెస్టర్న్ అలైస్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే మిడిల్ ఈస్ట్లో జరిగే చాలా కాన్ఫ్లిక్ట్స్ ఇండైరెక్ట్గా ఇరాన్ వర్సెస్ యూఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రగుల్ లాగా ఉంటాయి. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కెన్ దిస్ లీడ్ టు వరల్డ్ వార్ 3? వరల్డ్ వార్ 3 పాసిబిలిటీ ఉందా? టెక్నికల్గా అయితే పాసిబుల్, బట్ చాలా కండిషన్స్ మీట్ అవ్వాలి.
వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవ్వడానికి మేజర్ పవర్స్ డైరెక్ట్గా ఫైట్ చేసుకోవాలి. కరెంట్లీ జరుగుతుంది మోస్ట్లీ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్. బికాస్ గ్లోబల్ పవర్స్కి తెలుసు మోడర్న్ వార్ అంటే న్యూక్లియర్ రిస్క్, కొలాటరల్ డ్యామేజ్, అండ్ న్యూక్లియర్ వార్లో విన్నర్స్ అనేవాళ్ళు ఉండరు. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఇరాన్ వర్సెస్ యూఎస్ఏ కాన్ఫ్లిక్ట్లో జస్ట్ 2 కంట్రీస్ ఫైట్ అయితే కాదు, ఇది గ్లోబల్ చెస్ గేమ్ లాంటిది, వేర్ ఎవ్రీ మేజర్ పవర్ స్ట్రాటజిక్ మూవ్స్ ప్లే చేస్తున్నాయి. అండ్ ఈ గేమ్లో చిన్న మిస్టేక్ కూడా పెద్ద డిజాస్టర్కి దారితీస్తుంది. హిస్టరీ మనకి ఆల్రెడీ చాలా వార్స్ చూపించింది. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వరల్డ్ లీడర్స్ హిస్టరీ నుండి లెసన్ నేర్చుకుంటారా లేదా నెక్స్ట్ గ్లోబల్ వార్కి ప్రపంచాన్ని పుష్ చేస్తారా? టైమే ఆన్సర్ చెప్తుంది. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ వ్యాసకొండి.